హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ లో అయితే దోశ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతమంది దోశ పల్లి చట్నీని ఇష్టపడతారు లైక్ చేయండి. ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటర్ అయితే ఎంత బాగా పొంగిందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. దోశ బ్యాటర్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా కొలతలతో మీకు ఈ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. 1 కొలతకి 5 రైస్, అలాగే కొద్దిగా మెంతులు, కొద్దిగా బొరుగులు వేసుకొని రైస్, అన్నం ఉంటే అన్నం వేసుకొని మిక్సీ పట్టి వేసుకోవచ్చు. లేకపోతే అటుకులు కానీ బొరుగులు కానీ ఒక గిద్దలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వెరీ టేస్టీగా వెరీ హెల్తీగా మనకైతే దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అందరూ ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే అప్పటికప్పుడు శనగపిండి, బొంబాయి రవ్వ, మైదా మిక్స్ చేసి తయారు చేసుకుంటుంటారు. అలాంటివి అన్హెల్దీ, ఎందుకంటే అందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండదు. గుడ్ బ్యాక్టీరియా ఉన్న మనము బ్యాటర్తో కనుక టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక డైజెషన్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉంటుంది. జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా రాత్రి బ్యాటర్ మిక్సీ పట్టుకొని పులిసిన బ్యాటర్తోనైతే మనమైతే టిఫిన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏం టిఫిన్ తయారు చేసుకున్నారనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. టుడే మార్నింగ్ రొటీన్ అయితే ఇదే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి?